ఈరోజు విశేషం ఏంటంటే భార్యా బాధితుల సంఘం. దాని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం ఏమంటున్నది, ఈ సంఘాలు ఏమంటున్నాయి, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ రియాలిటీ అనేది గమనిస్తే చాలా విషయాలు మనకు తెలుస్తుంటాయి. మరి సబ్స్క్రైబ్ చేశారా? చేయండి మాస్టారు, ఫ్రీయే కదా. బాగుంటే లైక్ చేయండి, ఇంకా బాగుందంటే షేర్ చేయండి. సార్ దాంట్లో మనం వచ్చేద్దాం. ఒక లాయర్ హైదరాబాద్లో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి ద్వారా సంపాదించిన గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ సంపాదించి దాంట్లో సుమారు 1,06,000 మంది పురుషులు భార్యాబాధితులుగా ఉండగా కేవలం 28,000 మంది మాత్రమే స్త్రీల బాధలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇది ఎలాగా? అప్పుడెప్పుడో అన్నగారు అన్నారు, లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అని. నిజంగా ఆ మహిళల లోకంలో లేవటం మూలంగాన వాళ్ళు ఏంటంటే చాలా తెలియకుండా హింసిస్తున్నట్టు భర్తని. ఆఖరికి ఎంత స్టేజ్కి వచ్చిందంటే ఈవెన్ ఎవరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అనే స్టేజ్కి వచ్చింది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం దాని నుంచి క్షుణ్ణంగా విచారించి సరైన న్యాయం అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి చేకూర్చాలని మా వ్యక్తిగత అభిప్రాయం, అదేవిధంగా మా యొక్క ఫ్రెండ్స్ యొక్క అభిప్రాయం కూడా. మరి మీరు కూడా మాతో పాటు ఏకీపిస్తే మీరు ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. See you, me and Ramji, senior journalist, Gurigate TV9. See you.